పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని అమరావతి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ మేకల హనుమంతరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ రైతులు సమస్యలతో అధికారులు దగ్గరకు వచ్చినప్పుడు ₹1 కూడా ఆశించకుండా పనిచేయాలని, అలా కాకుండా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అవినీతికి తావులేదని ఆయన అధికారులను హెచ్చరించారు. ఒక అధికారి ₹15,000 లంచం డిమాండ్ చేశారని తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. రైతులు మీ వద్దకి ఏదన్నా కంప్లైంట్ తీసుకొస్తే ఇమీడియట్లీ దాన్ని షార్ట్ అవుట్ చేసి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రైతు వారి భూమి సర్వే నెంబర్ తప్పట్టేనో లేకపోతే పాస్బుక్ ఎక్కకపోతేనో మీ దగ్గరకు వస్తాడు. వాళ్ళు ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారండి. అధికారులందరికీ ఒక హెచ్చరిక, మా నియోజకవర్గంలో ₹1 కూడా తీసుకున్నట్టు కనుక ఒక అధికారి మీద కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అధికారులకు ఎందుకు చెప్తున్నానంటే గత 5 సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి చెప్తున్నాను. మేము అటువంటి వాళ్ళం కాదండి అని కొంతమంది అనొచ్చు, కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడే నేను దారిలో వస్తానన్నాను. ఒక అధికారి ₹15,000 డిమాండ్ చేస్తున్నాడంట. అదేమంటే ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అంటున్నాడంట. అది ఆ అధికారిని నిలదీసి చేస్తాం. పంచాయతీ సెక్రటరీలు డిపిఓ గారు వచ్చారా? డిపిఓ రాదు కదా, ఎండిఓ పంచాయతీ